Hi friends, this is Santosh from Tripoli. Today we will discuss about the problem based on the RC series circuit transient response. So first ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఇవాళ in the network shown in the figure the switch is closed at t equal to 0 with the capacitor uncharged. Find the value of I di by dt d square by d square I by dt square at equal to 0 ప్లస్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఇది సింపుల్గా ఇది టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కనుక్కోవాలి. ఓకే, మనం ఇచ్చిన క్వశ్చన్ చదివిన నెక్స్ట్ ప్రాబ్లంలో క్వశ్చన్ ఫిగర్ చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా స్విచ్ అనేది ఏమైంది, ఓపెన్ అయి ఉంది. స్విచ్ అనేది ఓపెన్ అయి ఉంది అంటే ఛార్జ్ అంటే వోల్టేజ్ అనేది సప్లై కావట్లే. సో ఇనిషియల్ కండిషన్స్లో ఫస్ట్ ఎట్ టీ ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర కెపాసిటర్ అనేది అన్ఛార్జ్డ్ అని వాడే ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్లో. ఎట్ ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర కెపాసిటర్ అన్ఛార్జ్డ్. సో వి ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 0, ఐ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం కేర్ఫుల్గా చూస్తే మనం కనుక్కోమంది ఐ ఆఫ్ 0 ప్లస్ కనుక్కోమన్నాడు. కాకపోతే మనం ఇక్కడ వచ్చింది ఐ ఆఫ్ 0 మైనస్, ఐ ఆఫ్ 0 ప్లస్ కూడా కావాలి కాబట్టి ఐ ఆఫ్ 0 ప్లస్ దగ్గర ఇది ఎట్లా ఉంటుంది అంటే చూడండి కెపాసిటర్. ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఆఫ్ కెపాసిటర్ చూడండి. ఎట్ టీ ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర కెపాసిటర్ ఎలా యాక్ట్ చేసిద్ది అంటే ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేసిద్ది. ఎట్ టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కెపాసిటర్ ఎలా యాక్ట్ చేసిద్ది అంటే షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేసిద్ది. ఇది ఇనిషియల్ కండిషన్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లంకి. మేము ముందే చెప్పాను, ఇనిషియల్ కండిషన్స్ లేని ప్రాబ్లం అనేది అసలుకే ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇనిషియల్ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్కి, ఇండక్టెన్స్కి, కెపాసిటర్స్కి ఇనిషియల్ కండిషన్స్ గుర్తుపెట్టుకొని అప్పుడే ప్రాబ్లం అనేది మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే మనం ఇనిషియల్ కండిషన్ చూసేసాం. ఇప్పుడు నెక్స్ట్ అట్ టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఇప్పుడు చూడండి కెపాసిటర్ ఎలా యాక్ట్ చేసిద్దని చెప్పాను. టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. షార్ట్ సర్క్యూట్ అయితే కంపల్సరీ వి అనేది 0 అవుతుంది. కరెంట్ అనేది ఎంతో కొంత ఉంటుంది, అంతే కదా. కరెంట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు 1000 అని ఇచ్చాడు, ఇక్కడ 1000 ఇచ్చాడు. కరెంట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. మనం కేవీఎల్ అప్లై చేయాలి. ఇక్కడ వోల్టేజ్ 100, కేవీఎల్ అప్లై చేస్తే మనకి తెలుసు వి ఆఫ్ 0 ప్లస్ అనేది 0 అవుతుంది ఓపెన్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అయితే ఓకేనా, షార్ట్ సర్క్యూట్ అయితే వి అనేది కంపల్సరీ 0. ఐ ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఐ ఆఫ్ 0 ప్లస్ ఈక్వల్ టు కరెంట్ తెలుసు వి బై ఆర్ ఫార్ములా. వి ఎంత మనకి 100 బై ఆర్ 1000 ఎంత వచ్చింది 0.1 యాంపియర్స్. 0.1 యాంపియర్స్. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ 1/10 వాల్యూ 0.1 యాంపియర్స్. జాగ్రత్తగా చూసుకోండి. క్యాన్సిలేషన్ అనేది ప్రాబ్లంలో ఫస్ట్ మనకి ఇనిషియల్ కండిషన్స్ అనేది ఎప్పుడు రాంగ్ రాకుండా చూసుకోండి. మనకి ఇది క్యాలిక్యులేషన్ వచ్చినా తొందరపడి స్పీడ్గా సాల్వ్ చేయాలని చూడండి. చిన్నగా నెంపాదిగా చూసుకోండి ఆన్సర్ కరెక్ట్ కాదు. ఇనిషియల్ కండిషన్స్ అయిపోయాక మన ప్రాబ్లం ఎలా చేసినా ఏం కాదు. ఓకే, ఇనిషియల్ కండిషన్స్ అయిపోయినాయి. మనకి కనుక్కోమన్న ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది ఐ ఆఫ్ 0 ప్లస్ వాల్యూ టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఒక వాల్యూ వచ్చేసింది అంటే ఒకటి కనిపెట్టాం. నెక్స్ట్ మనం ఏం కనిపెట్టాలి, డిఐ బై డిటీ కనిపెట్టాలి. డిఐ బై డిటీ కనిపెట్టాలంటే నేను చెప్పాను డైరెక్ట్ కేవీఎల్ అప్లై చేయటమే. స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనం దేనికైనా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే కెపాసిటర్కి వోల్టేజ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుగా. వోల్టేజ్ అంటే ఒకటి చిన్నగా లైన్, ఒకటి పెద్దగా ఉంటుంది. కెపాసిటెన్స్ అంటే రెండు సేమ్ లైన్స్ ఉంటాయి. ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ 1 మ్యూఎఫ్ అని ఇచ్చిండు. మనకి కెపాసిటర్కి యూనిట్ ఏంటిది, ఫ్యారడే. కాకపోతే 1 మ్యూఎఫ్ ఇచ్చింది, ఇదేంది డిఫరెంట్గా ఉంది, కెపాసిటర్ వాల్యూ అయినా కాదా అని ఆలోచించుకోండి. మ్యూఎఫ్ అని ఇచ్చిందంటే బరాబర్ మ్యూఎఫ్ అంటే 10⁻⁻6 గుర్తుపెట్టుకోండి. అదే ఇండక్టెన్స్కి అయితే ఎంహెచ్ అని ఇస్తారు. ఎంహెచ్ అంటే 10⁻⁻3, మైక్రో అంటే 10⁻⁻3, మ్యూ అంటే 10⁻⁻6. ఓకే, ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యూఎఫ్ ఇచ్చింది కాబట్టి 10⁻⁻6. మనకి ఇంకా రెండు ఫార్ములాస్ తెలవాలి. విసి ఆఫ్ టీకి ఫార్ములా ఏంటిదంటే 1/c ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిటి. ఇది కెపాసిటెన్స్కి వోల్టేజ్ అక్రాస్. నెక్స్ట్ ఐసి ఆఫ్ టీ మీకు డెరివేషన్ పార్ట్లో చెప్పాను, సి డివిసి బై డిటి. ఈ రెండు ఫార్ములాస్ కెపాసిటెన్సీ.
వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా, కరెంట్ అక్రాస్ కెపాసిటెన్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా. బేసిక్ ఫార్ములాస్ ఇవి బరాబర్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే ఇక్కడ 1000 వోల్ట్స్ 1000 ఓమ్స్ 1 మ్యూఎఫ్ ఇక్కడ 100. నెక్స్ట్ చలో కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ అప్లై చేస్తే మనకి చెప్పాను, కేవీఎల్ అప్లై చేసే ముందు ఇక్కడ 100 వోల్ట్స్ ఉంది, ఇది నేను ఫస్ట్ రాస్తాను. 100 వోల్ట్స్ మైనస్ ఇక్కడ 1000 ఐ ఆఫ్ టీ. మనం వోల్టేజ్ కనుక్కుంటున్నాం, వోల్టేజ్ ఆర్ ఇంటూ ఐ, వోల్టేజ్ ఐ ఇంటూ ఆర్. దీనికి వోల్టేజ్ ఫార్ములా ఏంటిది ఇక్కడ చెప్పాను, విసి ఆఫ్ టీ ఈక్వల్ టు 1/c ఇంటిగ్రేషన్ ఐ డిటి. సి వాల్యూ అంతా 1/μf, 1 మ్యూఎఫ్. మ్యూ అంటే చెప్పాను మైనస్ 10⁻⁻6. సో -1/1 ఇంటూ 10⁻⁻6. మ్యూ అని ఇచ్చినప్పుడు మనం 10⁻⁻6 వేయకపోతే ప్రాబ్లం అంతా తప్పిపోయినట్టే. ఇంటిగ్రేషన్ ఆఫ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. మనం తొందరపడి ప్రాబ్లం వచ్చని చెప్పేసి ఇది చూసుకోకుండా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, రాంగ్ పోతుంది ప్రాబ్లం. మెయిన్ చూసుకోవాల్సింది ఎఫ్ ఇచ్చాడా మ్యూఎఫ్ ఇచ్చాడా అని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకేనా. ఐడిటి మనల్ని కనుక్కోమన్నది డిఐ/డిటి, కాకపోతే అసలు ఇక్కడ డిఐ/డిటి అనే టర్మ్ లేదు. ఒకవేళ మనకు ఆర్ఎల్ ఇస్తే ఇక్కడ ఇండక్టర్ వస్తుంది కాబట్టి డిఐ/డిటి టర్మ్ కనపడింది కాబట్టి డైరెక్ట్ మిగతా అన్నట్టు తీసుకుపోయి 0+ దగ్గర అప్లై చేస్తాం, అలా వచ్చింది. కాకపోతే ఇక్కడ డిఐ/డిటిఏ లేదు కాబట్టి మనం డెరివేషన్ చేసుకోవాలి. దీని డెరివేషన్ 0 మైనస్ దీనికి 1000 డిఐ ఆఫ్ టీ/డిటి. ఓకే, డిఐ/డిటి కనపడుతుంది. తర్వాతకి 1/10⁻⁻6. ఇది ఇంటిగ్రేషన్కి డెరివేషన్ క్యాన్సిల్ అయ్యి ఐ వచ్చింది, ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది డిఐ/డిటి, ఇది ఇక్కడే ఉంచుతున్నా. డిఐ/డిటి ఇక్కడ మనకు కావాల్సిన 0+ దగ్గర మైనస్ అవుతుంది, -1000 ఈక్వల్ టు 1/1 ఇంటూ 10⁻⁻6 ఐ. ఓకే, ఇప్పుడు చూడండి, దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, డిఐ ఆఫ్ 0+/డిటి ఈక్వల్ టు ఈ 10⁻6ని పైకి తీసుకెళ్తున్నా. అప్పుడు 10⁻⁻6ని పైకి తీసుకెళ్తే 10⁻6 అవుతుంది. ఈ 1000ని కిందకి పట్టుకొస్తున్నా, ఈ మైనస్తో పాటు కిందకి పట్టుకొస్తే ఇక్కడ -2 3 1000. ఇక్కడ ఏముంది, ఐ ఆఫ్ 0+. ఇక్కడ ఐ ఆఫ్ 0 - 0 మనల్ని ఇక్కడ చేయమన్నది టీ ఈక్వల్ టు 0+ దగ్గర కాబట్టి నేను ప్లస్ చేసుకున్నా. ఇక్కడ మీరు మర్చిపోయి 0 పెడితే మనకు ఆన్సర్ డిఐ/డిటి 0 వస్తుంది, కాకపోతే అది రాంగ్. మనకు కావాల్సింది ఐ ఆఫ్ 0+ వాల్యూ కాబట్టి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0.1 అది మర్చిపోమాకండి. ఈ 10⁻6 ఈ 10⁻3 నేను ఏం చేస్తున్నా అంటే 10⁻6 ఇంటూ దీన్ని పైకి తీసుకెళ్తే ఏమైంది 10⁻−3 అవుతుంది. దీంతో 0.1ని మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే దీన్ని సాల్వ్ చేస్తే 100 ఆంపియర్/సెకండ్. ఇక్కడ ఏమొచ్చింది, డిఐ ఆఫ్ 0+/డిటి. 10⁻6 10 బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కెన్ బి యాడెడ్. ఇక్కడ 3 వస్తుంది. 0.1 అంటే 1/10. 3 వస్తే 10కి ఒక 10కి క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. 10⁻2 వస్తుంది అంటే 100 ఆంపియర్స్. మనకి 2 వచ్చేసాయి, వాడు కనుక్కోమన్న దాంట్లో 2 వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ది మనం ఎలా కనుక్కుంటాం అంటే మనకి d² I/dt² కనుక్కోమన్నాడు. కాకపోతే అసలు ఇక్కడ ఎక్కడ d²I/dt² లేదు. కాబట్టి చూడండి, ఏదో ఒక దాన్ని డెరివేటివ్ చేస్తే ఉన్నదాన్ని డెరివేటివ్ చేస్తే d²I/dt² వస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వేషన్ని డెరివేటివ్ చేస్తే ఇక్కడ d²I/dt² వస్తుంది. చూడండి, ఈక్వేషన్ డెరివేటివ్ చేస్తున్నా. d²I/dt² ఈక్వల్ టు -10⁻6/1000. ఇది ఐ అనుకోండి, అప్పుడు డిఐ/డిటి అవుతుంది. మనకు ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు, చలో సబ్స్టిట్యూట్ చేయండి. 10⁻6/1000, 10⁻6,1000 దాని వాల్యూ అంతా -100. ఇప్పుడు చూడండి ఆన్సర్ -10⁻6 ఇంటూ 10 మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ప్లస్ అవుతుంది కాబట్టి 10⁻3 10⁻−3 10⁻6 10⁻−3 ఇంటూ 10⁻2. ఓకే, బేసెస్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి, పవర్స్ కెన్ బి యాడెడ్. 6 - 3 + 2
ఇంటి 6లోంచి 3 చేసేస్తే 3 3 + 2 5 మనకి ఆన్సర్ వచ్చేసి 3 + 2 5 అంటే 10⁵ యాంపియర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇది d²i/dt², 0+ దగ్గర ఆన్సర్. వాడు మనల్ని అడిగిన ఆన్సర్స్ అన్నీ వచ్చేసాయి. ఇలా సాల్వ్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లంలో మ్యూఎఫ్ అడిగాడా లేదా, మనకి ఇనిషియల్ కండిషన్స్ ఇంపార్టెంట్. పక్కా క్వశ్చన్ ఇచ్చాక ఇనిషియల్ కండిషన్స్ పక్కన రాసుకోండి. ఎందుకంటే మనం కంగారు పడి ఇండక్టెన్స్ది కెపాసిటెన్స్కి అనుకుంటాం, కెపాసిటెన్స్ది ఇండక్టెన్స్ అనుకుంటాం. జాగ్రత్తగా చూసుకోండి, ఇచ్చింది కెపాసిటెన్స్ వాల్యూ, ఇండక్టెన్స్ వాల్యూ, ఇనిషియల్ కండిషన్స్ ఏవో అప్లై చేయాలి అని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ for more videos, share and like. Thank you.